అది కొంచెం కామెడీ టైప్లేండి. అత్తయ్య గారు నామినీగా ఎవరు పేరు పెట్టారో చెప్తే మీకు ప్రతిఫలంగా బహుమానం కూడా ఇస్తాం. అలాగా? వాళ్ళ అబ్బాయి చైతన్య పేరు పెట్టారు మేడం. ఆవిడ పోతే ఆ 50 లక్షలు ఆయనకే వస్తాయి. అమ్మ అనసూయత్త, అనుకున్నాను ఆ ఆస్తి మొత్తమే కాదు, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా తన పేరు మీద రాస్తావా? చెప్తా. ఇదిగో వెంకట్రావు తమ్ముడు, నామినీ పేరు మార్చడానికి కుదురుతుందా? అస్సలు కుదరదు మేడం. పోనీ ఒక 10,000 ఇస్తే? కొంచెం ఆలోచించాలి. 20,000 ఇస్తే? కుదురుతుంది. నా చేతిలో పనే కదా, పై వాళ్ళని పట్టుకుని మార్పించేస్తాను. అయ్యో ఒక్క నిమిషం. ఇదిగోండి 20,000. చూడండి, నామినీగా లతా శిరీష పేర్లు రాయించాలి. ఆ 50 లక్షలు మాకే రావాలి. అలాగే, నేను చూసుకుంటాను కదా. మరి ఆ పాలసీ డబ్బులు? ఒక వారం అయ్యాక రండి, మొత్తం కట్టేస్తాం. అలాగే మేడం, వస్తాను. ఎవరక్క అతను? అది అతను ఎల్ఐసి ఏజెంట్. మన ఇంటికి ఎందుకు వచ్చాడు? అదే పాపం పాలసీలు కట్టేవాళ్లు లేక వాళ్ళ ఇంటి పక్కన గుడి కడుతున్నారట, చందా కోసం వచ్చాడు. చందా కోసం అయితే 20,000 ఇచ్చారా? అంటే అత్తయ్య గారి ఆరోగ్యం బాగుపడాలని, ఆవిడకి క్యాన్సర్ నయమవ్వాలని మొక్కుకొని డబ్బులు ఇచ్చాడు మధు. అయినా అత్తయ్య గారి కోసం 20,000 ఏంటి మధు? అవసరమైతే 60,000 కూడా ఇస్తాను. మాటలు నమ్మకంగా లేవే. చూద్దాం. నామినీగా మన పేర్లే ఉంటాయి కాబట్టి ఇక 50 లక్షలు మనవే. అత్తయ్య గారు క్యాన్సర్ తో చస్తే ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వస్తాయక్క? రావు కదా. క్యాన్సర్ తో చస్తే రావు, కానీ యాక్సిడెంట్లో చస్తే? యాక్సిడెంటా? ఎస్. ఎలాగూ చావు కన్ఫర్మ్. అదేదో యాక్సిడెంట్లో చనిపోయేలా చేసావనుకో, 6 నెలలు బాధలు పడకుండా అత్తయ్య గారు చస్తారు, మనకి 50 లక్షలొస్తాయి. ఎలా ఉంది ఐడియా? అంటే అత్తయ్య గారిని యాక్సిడెంట్ చేసి చంపేస్తామా అక్క? చచ్చా, మనం చంపం, యాక్సిడెంట్ వల్ల చనిపోయేలా చేస్తాం. ఆ నేరం మధు మీద వేస్తాం. దాంతో మధుమతి జైలుకి, అత్తయ్య గారు పైకి. ప్లాన్ అదిరిందక్క. ఇక నుంచి అత్తయ్య గారికి ఏం యాక్సిడెంట్ చెయ్యాలి, ఎలా చెయ్యాలో ప్లాన్ వేద్దాం. అత్తయ్య గారు క్యాన్సర్తో చావాలని ఆ దేవుడు రాశాడు, యాక్సిడెంట్లో చావాలని ఈ లత డిసైడ్ చేసింది.
కోట్లు కట్నం తెచ్చినా కూడా కోటి అరకోటి అని పేర్లు పెట్టి పిలిచినందుకు, మీ పిసినరతనంతో మమ్మల్ని వేధించినందుకు, ఆ మధు ముందు మమ్మల్ని హీనంగా చూసినందుకు మేము మీకిస్తున్న బహుమానం నరకానికి వెళ్ళటానికి రెడీగా ఉండత్తయ్యా. అత్తయ్యగారు, 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 ఎక్కడికెళ్ళారు? అత్తయ్యగారు, అబ్బో, అత్తయ్య గారిని బుట్టలో వేసే ప్లాన్ మొదలుపెట్టింది. నాకు తెలుసు, ఆవిడ మీద ప్రేమ పొంగిపోతున్నట్లు అరటి పళ్ళు కొని తీసుకొచ్చింది. మనం కూడా వెళ్ళి కొనుక్కొద్దామా అక్క? నోర్మై, కొనుక్కొస్తే లతకి మధుకి తేడా ఏముంటుంది? తేడా ఉందక్క. ఏంటి అది? సైజు. చంపుతా ఇంకోసారి సైజు గురించి మాట్లాడమంటే. ఇప్పుడు చూడు, దాని వేలుతోనే దాని కన్ను ఎలా పొడుస్తాను. నల్లగా ఎందుకు చేసావక్క? ఇంకాసేపట్లో నువ్వే చూస్తావుగా. అత్తయ్య గారు, మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకమ్మా? మీకోసం అరటి పండ్లు కొన్నాను, ఇద్దామని. తెస్తాను, కూర్చోండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అరటిపళ్ళు తీసుకోండి, మీకోసమే తీసుకొచ్చాను. ఇదేంటే, ఇవే అరటిపళ్ళా? అయ్యో, ఇవి దూడ కొమ్ముల్లా ఉన్నాయే. అయినా ఇంత నల్లగా ఉన్నాయంటే బాగా పండి మాగిపోయి ఉంటాయి. తోలు తీస్తే పేస్ట్లా ఉంటుంది కానీ పండులా ఉండదు. మీకోసం ఎంతో ప్రేమతో తెచ్చాం అత్తయ్య గారు. తినడం కుదరకపోతే పిసుకొని జావలా తాగండి. అయ్యో, చిన్నారు మొయ్యండి. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? రాబోయే కాలానికి కాబోయే శవన్లా కనిపిస్తున్నారు. నిన్ను అయినా దాని తిక్క మాటలకేం గాని మీ మీద అభిమానంతో తీసుకొచ్చాం. తీసుకోండి అత్తయ్య గారు. చంపుతా. ఇలా అడ్డమైన చెత్త తెస్తే నేను తినాలా? అసలు మనిషి అన్న వాడెవరైనా ఇలాంటివి తింటారా? అందుకేగా మీకిచ్చింది. అసలే నా బాధలో నేనుంటే ఈ పురుగు పట్టిన అరటి పళ్ళు తెచ్చి ఇంకా నన్ను బాధ పెడతావా? ఇలాంటి కక్కుర్తి పని చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. ఆగండి అత్తయ్య గారు, ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తుంది ఇవి తెచ్చినందుకే కదా. అవును. అయితే ఆ పనిష్మెంట్ ఏదో మధుమతికి ఇవ్వండి. ఎందుకు? ఈ కుళ్ళిపోయిన పళ్ళు తీసుకొచ్చింది మధుమతి కాబట్టి. ఏంటేంటేంటేంటి, ఈ పళ్ళు తెచ్చింది మీరే అని చెప్పారు, ఇప్పుడు మధు అంటారేంటి? అయ్యయ్యో, తీసుకొచ్చింది మేమైనా వాటిని కొని తీసుకొచ్చింది మాత్రం ఆ మధుమతి అత్తయ్య గారు. ఏమా మధు, వీళ్ళు చెప్పేది నిజమా? ఈ పళ్ళు నువ్వే తెచ్చావా? తెచ్చింది నేనే కాని ఇలాంటి పళ్ళు తీసుకురాలేదు అత్తయ్య గారు. మంచివి తీసుకొచ్చాను. మంచివి తెస్తే ఇలా నల్లగా ఎలా అవుతాయమ్మా? మా లతకేమైనా రంగు వేసింది అనుకున్నావా? నువ్వు నోరు ముయ్యవే, నోరు ముయ్యి. ఇది నీ పనా? చెప్తా. చూస్తారేంటి అత్తయ్య గారు, ఇలాంటి అట్టిపళ్ళు తెచ్చినందుకు మాకిస్తానన్న పనిష్మెంట్ ఆ మధుకి ఇవ్వండి. అవునమ్మా, ఖచ్చితంగా మధుకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. లేకపోతే ఆ అత్తగారంటే మరీ అంత నిర్లక్ష్యమా? అరే, ఓ కోడలుగా అత్తగారంటే భయం, భక్తి, మర్యాద, గౌరవం ఇవన్నీ ఉండక్కర్లేదు. అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచిన మీ అమ్మని నాన్నని అనాలే. రే 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 రే, పోనీలేరా,
ఏదో తెలియక. ఏంటమ్మా తెలియక? ఏంటి తెలియక? అరే గుర్రంలాగా ముప్పొద్దులా 3 పొట్ల బానే తింటోందిగా. ఏది మంచి పండు ఏది చెడ్డ పండు చూసి కొనొచ్చుగా. ఏ ఆ మాత్రం బుర్ర వాడలేవా? బాగా ఉందంటుంది కదమ్మా బుర్ర ఎప్పుడు మనతో. అయ్యయ్యో. చూడు ఒక్కొక్క పండుకి నువ్వు ఒక్కొక్క గుంజి తీయాలంతే. ఏంటి నేను తీయను. తీయవా? ఆహా. ఎంత పొగరే నీకు. తీదంటమ్మా. ఎందుకు తీయవే? ఎందుకు తీయవు? చెప్పెందుకు తీయవు? ఎందుకంటే నేను కొన్న పండ్లు మంచివి కాబట్టి అత్తయ్య గారు. ఉవ్వా. ఏమ్మా ఆ పళ్ళు మంచివా? అంత నల్లగా ఉంటే అవి మంచివంటావా? అయితే తినవే. తిని చూపించు. తింటాను, ఇప్పుడే తిని చూపిస్తాను. తిను. చూడండి చూడండి అత్తయ్య గారు, చూడండి. చూసారు కదా అత్తయ్య గారు ఎంత బాగుందో. మిగతా పళ్ళు కూడా అలాగే ఉన్నాయి. మరి అంత నల్లగా ఎందుకున్నాయమ్మా? ఎందుకంటే అక్క కాటుక పూసినందుకు. ఈ నల్ల రంగేంటే? ఈ అరటి పళ్ళకి ఆరంగే వేశారు అత్తయ్య గారు. అందుకే పచ్చగా ఉండాల్సిన అరటి పళ్ళు నల్లగా అయిపోయాయి. మీతో నన్ను తిట్టించడానికి ఇలా చేశారు. ఏమెలతా? అయ్యో లేదత్తయ్య గారు, కళ్ళకి కాటికి పెట్టుకుంటే అంటింది అంతే. అయితే శిరీషక్కే చేసుంటుంది. నేను కాదు మధు, లతక్కే చేసింది. కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ బుద్ధులు కూడా వంకరగానే ఉన్నాయే. మీరు చేసిన పనికి పనిష్మెంట్ ఏమిటో తెలుసా? ఈ అరటి పళ్ళు తొక్కతో కూడా తినేయాలి. దానికి కాటికుంది అత్తయ్య గారు. అందుకే తినమంటున్నాను. తినండి. ఏయ్ తినండి. తీసుకో తిను. అత్తయ్య గారు, అయ్యో అయ్యో, తినండి. వదిలేండి అత్తయ్య గారు, వదిలేయండి. మధు నువ్వు నిజంగా గ్రేట్ మధు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. మీ సంగతి లోపల చెప్తాను, పదండి. నాకు అర్జెంట్ పని ఉందమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. అడుగు బయటకు వేశారు, ఇక్కడే ఇచ్చేస్తాను. అంత రిస్క్ ఎందుకు? బయటికి వెళ్ళనుగా. బయటికి వెళ్ళమ్మా, మా ఆవిడతో పాటు ఇక్కడే ఉంటాను. చూడండి అక్కలు, అసలే అత్తయ్య గారు చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిని సంతోషపెట్టే పని చేయాలి కానీ ఇలా బాధ పెట్టే పని చేయకూడదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి ఆవిడ్ని ఆనందంగా ఉంచితే చాలు. అందుకోసం సాయంత్రం అందరం కలిసి అంత్యాక్షరి పెట్టుకుందాం. నాకు ఇష్టం లేదు. ఏంటి? అంటే ఎవరికైనా ఇష్టం లేదు అంటే ఒప్పుకోను, అందరూ అంతాక్షరి ఆడాల్సిందే, అది నీ ఆర్డర్ అంటున్నామదు. మనం రూమ్ లోకి వెళ్ళి అంత్యాక్షరి ప్లాన్ చేద్దాం రండి. అంటే అరటిపళ్ళు ఉన్నాయి కదా, అవి తినిపించొస్తా. చూడండి అత్తయ్య గారు. చేతు రే రే వెళ్ళు నాన్న, బాధపడుతుంది కదా. రండి, రమ్మంటుంటే. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు మీరేంటి? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి భద్రంగా పెట్టండి. అలాగే అత్తయ్య గారు. తీయండి. తినో. తీయండి. నన్ను గుంజలు తీయమంటారా? మర్యాదగా 100 గుంజలు తీయండి. అంటే నన్ను ఈ చేతు గాని గుంజలు తీయమంటావా? నేను తినో. మర్యాదగా 100 గుంజలు తీయండి. ఓకే, ఇప్పుడు నీ మాట కాదు నా మాట కాదు, సంసారపక్షంగా 9 తీస్తాను. రెడీ? 1 2 3 4. కుదరదు. పోనీ 50. కుదరదు. తీయాల్సిందే, తీయాల్సిందే. ఒకటేగా. పక్కన 2 సున్నాలు 100. ఓకే రెడీ.
1, 21, 51. ఫుల్ గా కూర్చుంటే అమ్మా. ఫుల్ సిట్టింగ్. ఓకే. ఒకటి, 2, 3, ఆ పెండాకుడు నా శార్థం నా బతుకు. శిరీష అర్జెంటుగా అత్తగారికి చెప్దాం పద. కొడతావేంటి? అత్తయ్య గారు చూస్తే సీన్ రివర్స్ అవుతుంది. దాంతో ఆవిడ ఇలాగే కొడుతుంది. మూసుకొని వెళ్దాం పద. కరెక్టే పద. అబ్బా చెప్పింది గుర్తుంది కదా, మన ఆట పాటలతో అత్తయ్య గారిని సంతోష పెట్టాలి. ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడాలి. సరేనా? మావయ్య గారు పెద్దవారు, ముందు మీతోనే మొదలు పెడుతున్నాం. ముందు మీరు పాడండి. నాకు పాటలు అంత పెద్దగా రావమ్మా. ఏదో ఒకటి పాడండి మావయ్య గారు. అత్తయ్య గారి కళ్ళల్లోకి సూటిగా చూడండి. ఏదో ఒక పాట వస్తుంది. మా ఇంటిలోనా ఏంటండి నన్ను సంతోషపెట్టే పాట పాడమంటే మీరు నన్ను ఏడిపించే పాట పాడతారేంటండి? అరే తమ్ముడు, నేను పాడతాను రా. ఆ పాటకి నేను డాన్స్ చేస్తాను. అయితే స్టార్ట్. చెయ్ అయ్యో చాలా ఆపండ్రా. వాడేమో ఏడుపు పాటని నవ్వుతూ పాడుతున్నాడు. నువ్వేమో పాటకి డమ్ము డమ్ముని డాన్స్ చేస్తున్నావు. జీవితం మీద విరక్తి వస్తుంది. లేదత్తయ్య గారు, నేను పాడతాను. కాదు, నేను పాడతా. నేనే పాడాలి. నేను పాడతా. అయ్యో, ఇద్దర్లో ఎవరో ఒకరు పాడండి రా. లక్కీ లక్కీ ఎంతతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. లక్కీ లక్కీ ఎంతతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. వందేళ్ళకి నీ ఊపిరి పోదా కొండెక్కి, వెయ్యేళ్ళైనా వెలగాలో వార్తల్లో పెట్టి. ఆడు ఆడించు, పాడు పాడించు, నవ్వు నవ్వించు, నువ్వు నడుపు నడిపించు. ఆడు ఆడి
ఆగను ఆగను అని అరిస్తే దాని గుండి ఇప్పుడే ఆగిపోతుందా? నువ్వు కాసేపు ఆపరా ఆయన.